స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కుప్పంలో తన సొంతింటి గృహ ప్రవేశం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జ్ అరుణ సారిక. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు. దురాక్రమణకు గురవుతున్న చెరువులు పట్టించుకోని అధికారులు. వార్తలోని వివరాలు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయి. ఇది మా కుటుంబ పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ తెలిపారు. దయచేసి ఎక్కువ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి, దయచేసి రాకండి.
చేయొచ్చులే తప్పు మరి అంత తప్పు ఏమైంది ఎంత చానేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొలువై ఉన్న శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మను జిల్లా జడ్జ్ దర్శించుకున్నారు. ఆదివారం జిల్లా జడ్జ్ అరుణ సారిక కుటుంబ సమేతంగా బోయకొండకు విచ్చేసి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ఏకాంబరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పొంగనూరులో ఆదివారం ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు యూసుఫ్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గనీ అన్వర్ బాషాలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ చట్టం వలన మైనార్టీలకు కలిగే నష్టం గురించి పార్టీ కార్యకర్తలకు వివరించారు. ఎస్డిపిఐ పార్టీ భారతదేశంలోని ప్రజలందరి హక్కుల కోసం పనిచేస్తుంది. పార్టీ అభివృద్ధి కొరకు, దేశ రాజ్యాంగ రక్షణ కొరకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి యూనుస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इसकी हिफाजत करना क्या करना, दस्तूर की हिफाजत करे तो इसका पूरा हिफाजत होता। दस्तूर के दायरे में पूरा कानून चला तो पूरा हिंदुस्तान में अमन के साथ चलता। वो दस्तूर को खत्म करने के वास्ते आज पूरे चारा चलते हैं। जैसा डिमोनेटाइजेशन बोलेगा, जैसा एमपीज को बनाते हैं, कई को बढ़ाते हैं बोले तो पार्लियामेंट बनाया 800 के ऊपर कई बनाया, कई वर्ष का तो उतने लोग हम बैठे जाते हैं। हालांकि 540 पर 3 में 600, लेकिन ये कई को बनाते हैं बोले तो एक कैलकुलेशन डाली पहले से चलता है। कैलकुलेशन क्या बोले तो कितने का तो 10 लाख को एक एमपी बनना, ये है सो वो हिसाब से क्या कर दो, पूरे तौर से क्या करो, धीरे डिमोनेटाइजेशन करना, बनाना इसे। और दूसरे जगहों के अंदर क्या वो एक अफवाह फैलाती है बोले तो वो अमेंडमेंट कई पड़ती है भाई बोले तो इसके अंदर बदलाव कई करती है बोले तो वक्त की हिफाजत के वास्ते तो कौन बोलती है, बीजेपी बोलती है। बीजेपी क्या करते हैं, यहाँ तक के आज हमारे बहुत सारे लोग क्या बोलते, हमारे अध्यक्ष भाई हिफाजत के वास्ते करते हैं, उसको बचाने के वास्ते। पिछले टर्म के अंदर पहले क्या हो गया, बेरोजगारी कैटेगरी खत्म करते हैं लोगों को, क्या है उनको भी क्या करते हैं, जरा टर्म होगी कई वास्ते बोले तो इन जो पार्टी के अंदर रिलेटेड रखती है ना, इन लोग क्या सपोर्ट करने की वजह से मैं अच्छा लोग बोला तो क्या करना, अगर तुम कहे भी मैं अच्छा आदमी है तो दिखा रहा है बोले तो उसका अंदर अच्छा ही दिखाने का वास्ते कोशिश करते हैं। लेकिन इसका अवेयरनेस की तरह ना हमने कोई भी क्या भी बोल रहा है मान तो अच्छा क्या है बोलने का तरीका अच्छा रखो, अच्छी तरह समझाया हमने भाई करे सो कर ठीक है बोल को कोना करे तो बड़े बड़े लोग बड़े बड़े दीनदार लोग उन्हीं क्या करते हो, कोना करे पूछे तो पूरे इस पार्टी के रिलेटेड रहने की वजह से क्या करते हैं, इसमें अच्छाई है, इसके अंदर सेफ्टी है, वक्त को ऐसा बदलाव बोलने के चांसेस है। लेकिन आज जो टॉपिक चले आप लोगों को, वो टॉपिक के एतबार से देखें तो क्या है, फायदा दिखा क्या तो भी फायदा मिलेगा, फायदा होता नहीं, दुश्मन हमें क्या फायदा पहुंचाता था, ऐसी चीज है ये। बस से दूसरी बात आना जरूरी जरूरत नहीं। एक आदमी आगे बोलता है हमें फायदा पहुंचाने के वास्ते, हमारे प्रॉपर्टी बचाने के वास्ते, पिछले तुम्हारे लोग कम्युनिटी लोग जैसा दिखाता नहीं तो वो ऐसे से बात करते हैं, लेकिन दुश्मन आप क्या बोलता है, मैं तुझे फायदा पहुंचा दूंगा। సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చంద్ర హెచ్ రెడ్డి అన్నారు. ఆదివారం రామకుప్పంలో జరిగిన లయన్స్ రీజన్ మీట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్తో పాటు రీజన్ చైర్మన్ గోపికృష్ణ, భానుమూర్తి రెడ్డి, అవినా లాయడ్, రామరాజు అరుసు, విజయ్ భాస్కర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లయన్స్ తరఫున చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న సేవా కార్యక్రమాలపై సభ్యులతో చర్చించారు. తర్వాత పలు సలహాలు, సూచనలు చేశారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని ముఖ్య అతిథులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఎన్ఆర్ లోకేష్, పుంగనూరు క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్,
కోశాధికారి రజీ అహ్మద్, బాలసుబ్రహ్మణ్యం, సుధాకర్ రావు, శ్రీధర్, గోపాలకృష్ణన్, రఘుపతి రెడ్డి, మహేందర్ రావు, మల్లి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ను పుంగనూరు నాయకులు కలిశారు. కూటమి ప్రభుత్వం కొద్ది రోజుల కిందట పార్టీలకు చెందిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయించింది. ఇందులో భాగంగానే జనసేన పార్టీకి చెందిన పసుపులెట్టి హరిప్రసాద్ రాష్ట్ర హస్తకళా చైర్మన్ గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే పుంగనూరు మండల పార్టీ అధ్యక్షులు విరూపాక్ష ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి హరినాయక్, బాలాజీ నాయక్, వెంకటేష్, రేవంత్ కుమార్, టీవీ రమణ, మురళి, నాగరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే మెగా యోగా కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. ఆదివారం మదనపల్లి బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 28న అక్కడ నిర్వహించనున్న మెగా యోగా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో వివిధ అంశాలను చర్చించారు. మైదానంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. యోగా చేయడానికి అనువుగా మైదానంలో మ్యాట్ ఏర్పాటు చేయాలని, వచ్చిన వారందరికీ త్రాగునీటి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. శిక్షకులు చెప్పే యోగా ఆసనం అందరికీ వినపడేలా మైక్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు, ఆశాలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ ధనంజయులు, ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పొరపాటున రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఓ పేదోడి గుడిసె కనిపిస్తే కూల్చేదాకా నిద్రపోదు మన యంత్రాంగం. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ప్రభుత్వ కార్యాలయాలకు కాసింత జాగా కావాలని అడిగిన కిమ్మనరు అధికారులు. మరీ ఒత్తిడి తెస్తే కొండల్లో, గుట్టల్లో పనికిరాని భూమిని చూపిస్తారు. చదునుగా నిరుపయోగ్యంగా ఉన్న భూములను సైతం చూపరు. కళ్ళ ముందే కోట్లాది రూపాయలు విలువైన స్థలాలు కబ్జా అవుతుంటే మాత్రం తమ వంతు సాయం చేస్తారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రధాన గ్రామాలు, పట్టణాల సరిహద్దుల్లో చెరువులు, కుంటలు ఉన్నాయి. రోజు రోజుకి విస్తరిస్తున్న పట్టణాలు, ప్రధాన గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలకు ధరలు పెరగడంతో ఆక్రమణదారులు చెరువులు, కుంటలు, కాలువల స్థలాలపై కన్నేస్తున్నారు. పుంగనూరులో ఈ ఆక్రమణలు పేట్రెగుతున్నాయి. పట్టణ ప్రజల దాహార్తి తీర్చే విధంగా నలుదిక్కుల్లో పుంగమ్మ, సుబ్బమ్మ, రాయల చెరువు, మేలుపట్ల చెరువులు ఉన్నాయి. వర్షాకాలం ఈ చెరువులోకి ఏమాత్రం నీళ్లు చేరినా ఆ ఏడాది వేసవిలో పట్టణంలో నీటి ఎద్దడి రాదు. అయితే చాలా కాలంగా ఈ చెరువులు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ చెరువులు కుంచుకుపోతున్నాయి. ఆక్రమణదారుల్లో స్థానికులు, స్థానికేతరులు ఉన్నారు.
ఆయకట్టుదారులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆక్రమణదారులు కొందరు రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకుని మొదట చిన్న గుడిసెలు వేసుకోవడం, పశువులను కట్టేయడంతో మొదలుపెట్టి తర్వాత పక్కా భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయి. దీంతో చెరువులను ఆక్రమించుకుంటున్నారు. మరికొందరు ప్రధాన రహదారుల పక్కన చెరువు కట్టపై మట్టి కుప్పలు దింపడం, వాటిని చదును చేసి దుకాణాలు, బంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇకనైనా చెరువులను సర్వే చేసి సరిహద్దులు గుర్తించకపోతే వాటి రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. భూగర్భ జలాల పెంపునకు, పంటల సాగుకు ఆక్రమణదారుల నుంచి చెరువులను కాపాడి ఆయకట్టుదారులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఆక్రమణలను తొలగించకపోతే ఉద్యమాలు చేపడతామని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఏనార్ అశోక్ హెచ్చరించారు. మన పొంగనూరు చుట్టుపక్కల ఉన్న జీవనదులు లాంటి మన చెరువులు, పుంగం చెరువు కానీ, ఉబ్బం చెరువు కానీ, రాయ చెరువు కానీ, మేల్పట్ల చెరువు కానీ 4 చెరువులు గత 5 సంవత్సరాలుగా ఆక్రమణకు గురి ఫ్లాట్లు వేసుకొని అమ్మకాలు జరుగుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే మన పూర్వీకులు ఈ పుంగనూరు పట్టణానికి, ప్రజలకు, రైతులకు సస్యశ్యామలంగా ఉండాలని 4 పక్కల చెరువులు తవ్వించి వర్షాలు వస్తే అందులో నీళ్లు నిలవ ఉంటే తాగునీటికి కానీ, వ్యవసాయానికి కానీ ఇబ్బంది ఉండదు అని ఆలోచనతో వాళ్ళు ఈ చెరువులు ఏర్పాటు చేస్తే ఇప్పుడు పాలకులు ఆ చెరువులు నిర్లక్ష్యం చేసే దానివల్ల ఎక్కడి నుంచో వచ్చి పుణ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఫ్లాట్లు వేసి మొత్తం చెరువులంతా ఆక్రమించుకుంటున్నారు. కొంతమంది చెరువులోని ఇసుకంతా ఇష్టానుసారం దోచుకుంటున్నారు. ఇసుక లోడేసి అమ్మేసి. ఇక పుణ్యం చెరువు కూడా వేసుకుంటే చెరువు కింద మొత్తం ఆక్రమణే, కింద ఆక్రమణే, పైన ఆక్రమణే. చెరువు మొత్తం కట్టపై నిలబడుకొని చూస్తే అలంకార సింహాది ఎటు కనపడేది. అలంకార సింహాది ఎటు కనపడుతూ కనీసం ఆ చెరువు దూరం కూడా కనపడదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వచ్చే మొత్తం చెరువులో కట్టుకుంటూ వచ్చేసినారు. ఇక్కడ పుణ్యం చెరువు ఇక్కడ మెయిన్ రోడ్డుకి వస్తే చెరువులోకి మన్ను కొలుకుంటూ వచ్చి చెరువు మొత్తం ఆక్రమణ చేస్తున్నారు. మేల్పట్ల చెరువులో కూడా ఇసుక కానీ, రాయల చెరువులో కానీ, ఉబ్బం చెరువు అయితే ఇంకా అన్యాయం. మొత్తం రోడ్లో నుంచి ఆ ఓంశక్తి ఆలయం జరిగితే 3 అడుగులు కాలువ పెట్టినారంటే ఊరు నీళ్ళు పోయేదాన్ని. వర్షాలు వస్తే నీళ్లు ఎట్లా పోతాయి, ఎలా పోవాలి? దీని గురించి మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పాలకులు కానీ, అధికారులు ఎవరు పట్టించుకోకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే చాలా అన్యాయంగా కలిగింది పుంగనూరులో. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, పుంగనూరులో ప్రజలు కూడా మాకెందుకులే, ఏమైపోతే మాకేం లేదు, మీరు నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో వరదలు వచ్చే ప్రమాదం పుంగనూరుకుంది. వరదలు వస్తే నీళ్లు చెరువులంతా ఆక్రమణ గురై నీళ్ళంతా ఊర్లోకి వస్తే ఊరు కొట్టుకొని పోయి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. దయచేసి ప్రజలు కూడా మీరు ఆలోచించాల. ఎంతసేపు వాడెవరో మాట్లాడతారో మనకి ఎందుకులే, మనకి నీళ్ళు వస్తున్నాయి కదా, మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నారు కదా అని నిర్లక్ష్యం ఉండదండి. మనకి జీవం అనేది నీరు. నీరు లేకపోతే వ్యవసాయం లేదు, తాగునీరు లేదు, చనిపోతాం మనం. అన్నం లేకపోయినా 4-5 రోజులు వచ్చి నీళ్ళు లేకపోతే ఉండలేము. కాబట్టి దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రజలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ గారు, రాజకీయ నాయకులు, పొలిటికల్ అందరూ దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ పుంగనూరులో పుట్టి పెరిగిన ఎవరైనా సరే కులాల మతాలు పక్కన పెట్టి ఈ పుంగనూరు నాది, ఈ పుంగనూరుని కాపాడుకోవాలా, ఈ చెరువులను కాపాడుకోవాలా అనుకునే ఏ ఒక్కరైనా సరే ఈ విషయం సీరియస్గా తీసుకొని మన పుంగనూరు 4 పక్కల ఉన్న చెరువులను కాపాడుకునే బాధ్యత పుంగనూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి చేతులతో దండం పెట్టి కోరుకుంటాను. మన చెరువులు మనం కాపాడుకుందాం. మన ఆస్తులు పోయినా పర్లేదు, మన డబ్బు పోయినా పర్లేదు, మన చెరువులు మనకు ముఖ్యమో. చెరువులు ఉంటేనే నీరు వస్తుంది. దయచేసి ఈ చెరువులు కాపాడుకుందాం, కలిసి రావాలి. చెరువుల్లో ఆక్రమణను నివారించడానికి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమగ్ర సర్వే చేయిస్తామని పుంగనూరు తహసీల్దార్ రాము తెలిపారు. పుంగనూరు పట్టణంలో ఈఎస్ఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిపిఐ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చిత్తూరు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రామచంద్రయ్యలు మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు.
వారికి ఈఎస్ఐ సౌకర్యం అందుబాటులో తేవాలని, అందుకు ఈఎస్ఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పుంగనూరు పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నాను పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. నమస్కారం. ఈరోజు తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేసుకోవడం, పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని, మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు తిరుపతికి వచ్చాను మళ్ళీ దర్శనం కోసం. చాలా మంచి దర్శనం అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను టీమ్ డిక్లేర్ అయింది కదా, ఇంగ్లాండ్ సిరీస్గా వెళ్తున్నాం. సో దాని ముందు దర్శనం చేసుకుందామని వచ్చి. సార్ 2020 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించి ఇప్పుడంటే ఆబ్వియస్లీ మేము T20లో ఇప్పటివరకు చాలా బాగా ఆడుతున్నాము. సో గోయింగ్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఇప్పుడున్నది T20 వరల్డ్ కప్. మెల్లగా ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ మాకైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉన్నది, ఇంగ్లాండ్ సిరీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎస్పెషల్లీ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో ఆడడం ఎప్పుడైనా ఛాలెంజింగ్ కండిషన్స్, ప్లస్ కొంచెం యంగ్ టీమ్. సో ఆబ్వియస్లీ మంచి చేయాలని కోరుకుంటాం. చాలామంది కొత్తగా టాలెంట్ వాళ్ళు ఐపీఎల్లో పెట్టుబడి దానిపైన అది చాలా మంచిది. ఎందుకంటే ఐపీఎల్ అనేది మన బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేసేది ప్రీమియర్ టోర్నమెంట్. ఎన్నో దాంట్లో ఏమవుతుందంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్లు ఫారెన్ ప్లేయర్స్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటా ఆ హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో మ్యాచెస్ ఆడి వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మీకు చూడండి, ఇంటర్నేషనల్కి ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్ నుంచి వచ్చేలా బ్రిడ్జ్ తగ్గిపోయింది, వాళ్ళు చాలా తొందరగా అడ్జస్ట్ అయిపోతుంది. చిత్తూరు జిల్లాలో మే 25వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. ఆదివారం చిత్తూరు పట్టణం నందు గల పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల యోగా హాల్ నందు డిఆర్ఓ, డిఎస్డిఓ బాలాజీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస నాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంద కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, 4 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు వారి వారి విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో గ్రామాలలోని వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో యోగాను శ్రద్ధగా నేర్చుకోవాలని తెలిపారు. మే 28 నుంచి మే 31 తేదీ వరకు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. శిక్షకుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు ఇంటర్న్ మళ్ళీ మండలాలకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల 1-2 సార్లు ఇక్కడ జాగ్రత్తగా విషయాలన్నీ అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రధానమైనటువంటి శిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మండలానికి మేము 2-3 చొప్పున తీసుకుంటున్నాం ఇప్పుడు మేము. సో ఆ మండలానికి 2-3 చొప్పున వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఈ ట్రైనింగ్ ద్వారా మండలాలకు వెళ్ళి 25, 26, 27 ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 28, 29, 30 మీరు ఇంటర్న్ మండలాలకు వెళ్ళి మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ప్రతి గ్రామం నుంచి కూడా మరలా 2-3 వస్తారు. అంటే సుమారుగా ఒక మండలంలో 25 గ్రామాలు ఉంటే 25 2 50 లేదా 25 3 75 మంది వస్తారు. ఈ 75 మందికి కూడా ఇక్కడ మండలం నుంచి ట్రైనింగ్ అయిన మీరు పీఓటీసు ప్రతి మండలానికి 3 చొప్పున ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఒక 3 రోజులు ఇవ్వాలి. వాళ్ళు ఇంటర్న్ ఆ గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో వాళ్ళందరూ కూడా చైతన్యం చేసేట్టుగా ప్రణాళిక చేయాలి. సో ఇది కొంచెం ప్రణాళికాబద్ధంగా చేయవలసిన కార్యక్రమం. సో ఈ ప్రణాళికాబద్ధంగా చేయవలసిన కార్యక్రమంలో మంచి శిక్షకులు ఉండాలి. అందుకే శ్రీనివాసరాయుడు గారు లాంటి వాళ్ళతో మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా యోగాలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ శిష్యులు ఆల్రెడీ ఒక 30 మంది దాకా దీంట్లో గ్రూప్లో చేరున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా మండలాలకి కరెక్ట్ అయినటువంటి ఫోకస్ ఇస్తే నా ఉద్దేశం. మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి కరెక్ట్ అయినటువంటి తీసుకొని ముందు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళ మండలాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, మరలా మీరు ఇంటర్న్ గ్రామాల్లో ఎలా జరుగుతుందో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 1 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే సుమారుగా 30 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినప్పుడు ప్రజల్లో ఒక అవగాహన పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం పట్ల, తమ శరీరం పట్ల శ్రద్ధ పెంచుకునే కార్యక్రమం ఏర్పడుతుంది. తద్వారా మన హెల్త్కి సంబంధించినటువంటి యోగా అంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశం. సో దయచేసి దీంట్లో మనం వాలంటీర్గా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి. ఇది ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమం అని చెప్పి అనుకోకుండా ఉన్నటువంటి పీఈటీలు కానీ పీడీలు కానీ స్వచ్ఛందంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం విధంగా చేస్తే తప్ప ఇది సక్సెస్ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో తన సొంతింటి గృహ ప్రవేశం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జ్ అరుణ సారిక. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు. దురాక్రమణకు గురవుతున్న చెరువులు పట్టించుకోని అధికారులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సార్ నమస్కారం.